నీ వాక్కును, నాకును, మాకును, నీ బిడ్డలైన వారికిని ప్రస్తుత కాలం మేమేమిలో ఎట్లా జీవిస్తున్నామో, ఏం చేస్తే బావుంటదో, ఎలా ముందుకెళ్తే బావుంటదో కొన్ని సలహాలు, సూచనలు నీ వాక్కు ద్వారా నేర్చుకొని, తెలుసుకొని ముందుకెళ్ళటానికి మా పితరులు ఆ పరిస్థితిలో వాళ్ళేం చేశారో, మేమేం చేయాలో తెలుసుకోవటానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. నిన్న వచ్చి ప్రార్థన చేశాను ఇక్కడ. ఈ వారం కొంచెం బిజీగా ఉండి ప్రతిసారి మందిరానికొచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాను. అయితే నాకు ఒక వాక్యం పద్దాక రిపీట్ అవుతా ఉంది. ఏంటంటే ప్రస్తుత కాలం ప్రజలు పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయంటే పాపమైనా ఏదైనా సరే జనాల్లో లెక్కలేనితనం అనేది ఎక్కువైపోయింది. ఎవరైనా సరే దేవుడైనా, సేవకుడైనా, సంఘ పెద్దలైనా, తల్లిదండ్రులైనా ఎవరికి ఏమైపోయిందంటే లెక్కలేనితనం అయిపోయింది. కేర్‌లెస్. ఏముందిలే అని. స్కూల్లో సార్ అయినా, ఇంట్లో ఆ! డమ్మీ అయినా, మమ్మీ అయినా. ఏమైపోయిందంట? లెక్కలేనితనం. పిల్లలకి లెక్కలేనితనం అయిపోయింది. తల్లులకి లెక్కలేనితనం అయిపోయింది. అంటే లోబడే మనస్సు లేకుండా పోయింది. అన్నిటికీ కారణం ఏంటంటే, ప్రస్తుతం మనల్ని ఏది ఏలుబడి చేస్తుందనేది చూస్తే పాపం అనేది ఏలుబడి చేస్తుంది. ప్రతి టైము ఎవరో ఒకరి ద్వారా, ఎక్కడో గొట్ట బైబిల్‌లో మనం చూస్తే ఆనాడు పాపం చేసినప్పుడు వారేం చేశారు? ఇప్పుడు మనమేం చేయాలి? అంటే మీరు పాపం చేస్తారని నేను చెప్పట్లేదు. మనం చేయకపోవచ్చు పాపం. కానీ మనకు సంబంధించిన వారు, మనతో ఉండవారు, మనలో ఉండవారు ఎలా పాపం చేస్తే వాళ్ళ కోసం మనం ఏంటి ప్రార్థన చేయాలి? ఏ విధంగా వేడుకుంటే దేవుడు కనికరిస్తాడు, తప్పిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నిర్గమాకాండము 32వ అధ్యాయం దయచేసి చదివితే 32వ వచనంలో మోషే ఈ ప్రార్థన చేస్తుంటాడు. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క ప్రార్థన చేశాడు. నేనేమంటున్నానంటే మీరు పరిశుద్ధంగా ఉండవచ్చు, పవిత్రంగా ఉండొచ్చు. కానీ మీరు చేసేయాల్సిన ప్రార్థనలు ఇవి. సంఘం కోసమో, జనులు రక్షించడం కోసమో, జనులు తప్పించడం కోసమో, జనుల క్షేమం కోసమో, నీ జాతి కోసమో, నీ వంశం కోసమో, లేకపోతే నీకు సంబంధించిన స్నేహితుల కోసం ఈ ప్రార్థన నువ్వు చేయాల్సిన అవసరం ఉంది ఎంతైనా. ఏందో చూద్దామా? 32:32 నిర్గమాకాండము 32:32 లేదా? లేదా? చదవండి. మైక్ తీసుకొని చదవండి. 32 అధ్యాయం 32 వచనం. ఏం రాస్తున్నాడంటే చదవండి. చదవండి. అయ్యో నీవు వారి పాపములు ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన ఈ గ్రంథముల నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నానని. హల్లెలూయా. ఎవరి కోసం ఈయన జీవ గ్రంథంలో నా పేరు తుడిచేయమంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజల కోసం. ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి వారు? లోబడని ప్రజలు, మాట వినని ప్రజలు, మెడ వంచని ప్రజలు. వారి కోసం ఏం చేసే ప్రార్థన ఏమంటుందంటే ఇంకొకసారమ్మా, అయ్యో నీవు వారి పాపములు ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన ఈ గ్రంథములోని నా పేరు తుడిచివేయమని. ఇప్పుడు మనము ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మన చర్చికి వచ్చేవాడు కోసం, రానోడు కోసం, నశించిపోతున్న నీ జాతి. ఇప్పుడు ఈయన కోసం ఎవరి కోసం చేశాడు ఈయన ప్రార్థన? ఇజ్రాయేలు ఆయన జాతే కదా, యూదుల కోసమే కదా. ఏమని ప్రార్థన చేశాడు? వాడు పాపాలు క్షమిస్తే సరే, క్షమించకపోతే
జీవ గ్రంథంలో నా పేరు తుడిచే. ఈ ప్రార్థన చేయాలి మనం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వారి పాపములు క్షమిస్తాడు. హల్లెలూయా! దేవుడు మనం చేసిన పాపాలు ఒప్పుకోము పాస్టర్ గారు అంటారా? మేం చేసినవి ఒప్పుకోము. ఎవరో చేస్తే నాకెందుకంటావా? ఇదే మన దగ్గర వచ్చిన గ్యాప్. హల్లెలూయా! అది రాను రాను ఏమవుతుందంటే, మనము దేవుడితో సంబంధం కలిగి ఉన్నాం, బానే ఉంది. సంబంధం లేని వాళ్ళు పాపం చేసి, ఆ సహవాసంలో మనం పాలివారై, ఆ పాపంలో మనం పాలివారై, దేవునికి ఏమవుతున్నాం? సమీపంగా ఉండాల్సిన మనము ఏమైపోతున్నాం? దూరం అయిపోతున్నాం. క్రమేణా లేట్ ల్యాగ్ అయిపోతుంది. హల్లెలూయా! కారణం ఏంటంటే, పాపం చేయవారితో సహవాసం చేసినా ప్రత్యేకంగా నువ్వు పాపం చేయాల్సిన పనేమీ లేదు. హల్లెలూయా! బైబిలు ఏమని సెలవిస్తుందంటే, ఎందుకు వీళ్ళు పాపం చేశారు? మోషే ఏం చేశాడని వీళ్ళు పాపం చేశారో తెలుసా? మోషే, అయ్యో మమ్మల్ని దేవుడు ఎర్ర సముద్రం దాటి తీసుకొచ్చాడు, వీళ్ళని నడిపించాలంటే నాకు జ్ఞానం కావాలి అని సీనాయి కొండ ఎక్కి ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన చేసే ప్రాసెస్లో 40 రోజులు అక్కడ ఉండిపోతాడు ఈయన. హల్లెలూయా! నిద్రపోబాకండి, వినండి. తలకాయలు పైకి ఎత్తండి అక్కళ్ళు. సీనాయి కొండ ఎక్కి ప్రార్థన చేస్తుంటాడు. ఈ లోపల వీళ్ళకి గ్యాప్ వచ్చింది. అమ్మో ఇంకేంది, దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు కదా. దేవుడు తీసుకొచ్చిన మోషే కొండ ఎక్కేసాడు. అహరోను, నువ్వు దేవుడిని తీసుకొచ్చి మాకు చూపిస్తే మేము ఏం చేస్తాం? దేవుణ్ణి ఆరాధన చేస్తాం. ఏం చేస్తాం? ఆరాధన చేస్తాం అనే పాటికి ఇంకా అహరోను ఏం చేస్తాడు? ఈ ప్రజల గోల తట్టుకోలేక ఒకరే ఇద్దరా, 6 లక్షల మంది మగోళ్లే కదా, ఇంకా వాళ్ళ మాట కాదని లేక, మీ బంగారం ఏముందంటే, ఐగుప్తులో వాళ్ళందరూ పులుసులు అందరూ చనిపోతే ఆ బంగారం అంతా వీళ్ళు తీసుకుని వస్తే, ఆ బంగారంతో ఒక దూడం చేశాడు. ఫస్ట్ విగ్రహారాధన స్టార్ట్. ఏమైంది? ఒక దూడ అయింది. ఆ దూడ దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారు? డ్యాన్స్ చేస్తున్నారు, ఎగురుతున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు. తినుటకును తాకుటను జనులు లేచారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా ప్రచారానికి ఒక ఆయన, ఒక స్వామీజీ అన్నాడు, మీరు ప్రచారానికి దేవుడిని అడ్డు పెట్టుకుని దేవుని యాషాలు వేసుకుని ఎందుకయ్యా ప్రచారం చేస్తున్నారు అన్నందుకు స్టూడియోలోనే కొట్టేసాడు ఒక ఆయన. మొఖం మీద కొట్టేసాడు. స్టూడియోలో ఎంట్రీ చేస్తాను తప్పు అంటే తప్పు అన్నది కొట్టేశాడు. హల్లెలూయా! ఇప్పుడు విగ్రహారాధన పెరిగిందా తగ్గిందా అమ్మా? మీరు చూసారు లేదు, యూట్యూబ్లో చూడండి. ఇప్పుడు ఇక్కడ చర్చ్ ఉందనుకో, ఆ చర్చి ముందు కాలువ ఉందనుకో, ఆ కాలువలో పిల్లర్లు వేసి ఒక గుడి కడుతున్నారు చర్చి ముందే కావాలనే. అప్పటికప్పుడే నైటే పిల్లర్లు వేసి నైటే ఏం చేస్తున్నారు? ఒక గుడి కట్టేస్తున్నారు. అడిగేవాడు ఎవడు కూడా లేదు. హల్లెలూయా! మరి అట్లా పెరిగినప్పుడు ఇది బాధ కలిగి, నా జనులు చేశారు, పాపం చేశారు కనుక వారిని ఏం చేయాలి? వారి పాపాలు పరిహరించాలి. ఇప్పుడు మనం వారి కోసం ఏం చేయాలి? మన రక్త సంబంధులు చేసి విగ్రహారాధన, వారు చేసే పాపాలని క్షమించమని దేవుణ్ణి బతిమాలాలి. ఈ ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేస్తే వారు దేనికైతే ఆకర్షితులయ్యారో, దేనికి లోనయ్యారో, లేదంటే దేనికి దాసోహం అయ్యారో, లేదంటే దేవునికి వాళ్ళు బలి అవుతున్నారో, దాని నుండి తప్పించే అవకాశం దేవుడు వారికి కలిగిస్తాడు. పాపాలు క్షమించే అధికారం దేవుడికి ఒక్కడికే ఉందమ్మా. హల్లెలూయా! మర్చిపోకండి. ఓకే, అలా తప్పించమంటే ఇజ్రాయేల్ ప్రజలు బ్రతికారు, కానాను వెళ్ళారు. ఈ రోజు కూడా మనం ప్రార్థన చేస్తే మన జాతిలో నుండి అనేకులు ఏం చేయబడతారు? తప్పించబడతారు. తప్పించబడిన వారు ఏమవుతారు? రక్షించబడతారు. రక్షించబడిన వారు ఏమవుతారు? సంఘంలో చేర్చబడతారు. ఇది ఓకేనా? రెండవ మాట చూద్దాం, చూడండి. అలాగే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. మీరు త్వరగా సహకరిస్తే బాగుంటుంది. నీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం చేయవలసిన పనిది, చేయవలసిన సేవ ఇది. ఓకే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపము చేసి తిని అనేను. హల్లెలూయా! ఇంకొకసారి చదవండి. ఏమన్నాడు? ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు
విరోధంగా నేను పాపం చేసింది నిజం. నేను పాపం చేసింది నిజం. ఏం జరిగింది? అమాలేకీయుల దగ్గరికి వెళ్ళారు కదయ్యా, ఆ శాపగ్రస్తమైన దాంట్లో ఏది పట్టుకొని రావద్దన్నారు. ఈ ఆకాన్ ఏం చేశాడంట? ఆ శపించబడిన దాంట్లో కొంత తెచ్చి ఆ డేరాలో దాచాడు. దాచేసి ఎవరికి చెప్పల. హల్లెలూయా. యెరికో పట్టణానికి యుద్ధానికి పంపించాడు యెహోషువ. ఎంతమందిని? ఒక 3000 మందిని. ఈ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, ఆ 3000 మంది చచ్చిపోయారు యుద్ధంలో. అప్పుడు యెహోషువ, మేమేం పాపం చేశాం? మేమేమి తప్పు చేసాం? ఎందుకు నీ ప్రజలు చనిపోయారు? హల్లెలూయా. సందేహం వద్దా రాదా? మనకేదన్నా జరిగిందనుకోండి, ఏం సందేహం వస్తుంది? నేనేం పాపం చేశాను అని. నిన్న సేవకుని చూసినప్పుడు నాకు బాధేసింది, చాలా బాధేసింది. పీడీ పాల్ అన్నాన్ని వసన మినిస్ట్రీలో సీనియర్ సేవకుడైన 50 సంవత్సరాలు యేసన్న గారితో ఫస్ట్ ఉన్నాయన. శాశ్వతమైనది నీవు నా యెడల చూపిన కృప. ఎక్కువ పాటలు పీడీ పాల్ అనే రాశాడు. ఆయన దగ్గర నాకు తెలిసి ఒక 10 ఉంటాయి. ఈయన అంత పెద్ద చర్చి, ఒక 50-60 వేల మంది ఉంటారు విశ్వాసులు కర్నూలులో. అంత పెద్ద చర్చి సేవకుడైన. నాకు ఎంత బాధ వేస్తుందంటే చూసి, అంతమంది సేవకుడు రా అంటే 10 మంది కాదు 100 మంది వస్తారు పిలిస్తే. అటువంటి ఆయన సింగల్గా బండేసుకొని కర్నూలు వేరే విశ్వాస హాస్పిటల్ ఉందని సరామని వెళ్ళిపోయాడు. బస్సు ఓవర్టేక్ చేసేటప్పుడు ఆ బస్సు వెనక చక్రం ఆయన మీద కాలెక్కేసింది. ఆ మడం కిందంతా ఊడిపోయింది. నరం ఉంటుంది కదా, అది సెట్ అవ్వాలి, లేకపోతే ఆయన నడవలేని పరిస్థితి. ప్రార్థన చేయమంటే చాలా బాధ వేసింది. 5 మంది సేవకులు సీనియర్లు, 5గురు నేను ఒక ఆయన, అబ్బురావు అన్న, రమేష్ అన్న, రాజు అన్న, జాన్వేస్లీ అన్న, వేడిపోలే. ఎక్కువ సలహాలు ఇచ్చేది ఉండవాళ్ళ పెద్దోడు ఆయన. చాలా బాధ వేసింది. సేవకుల మీద సాతాను ప్రయోగం. మనం చాలా జాగ్రత్తగా, నేను చాలా సార్లు నాతో పాటు ఎవరన్నా రానంటే నేను చాలా సార్లు మానేసి ఇంట్లో కూర్చున్నాను. హల్లెలూయా. ఎందుకంటే నాకు వెళ్ళబుద్ధి కాలేదు, వెళ్ళను కూడా. అందులో ఈ తిరుపతిలో అసలు ఒంటరికి వెళ్ళని పోకూడదు. అర్థమైంది. నాకు చాలా బాధ వేసింది. ప్రార్థన చేశాం. ఒక గ్రూప్లో పెట్టినప్పుడు నేను కింద మెసేజ్ పెట్టాను, వేరే సేవకుల గ్రూప్లో ప్రార్థన చేయండి అంటే ఎలా ఉందనేది ఫేస్బుక్లో డౌన్లోడ్ చేసి పెడితే చాలా మంది ప్రార్థన చేశారు. నేను ఎందుకు చెప్తానంటే, దేవుడు కాపాడాలి. హల్లెలూయా. దేవుడే కాపాడాలి. ఎంతమంది ఇప్పుడు అందరూ అల్లకొలాలం అయిపోయింది. జరిగింది ఒకటైతే, పనికి మేలిన డబ్బా బ్యాచ్ ఉంటుంది కదా, ఆ డబ్బా బ్యాచ్ అంట అట్ట అయిపోయింది, ఇట్ట అయిపోయింది. ఈ సమాచారం ఎక్కువ. ఇప్పుడు మనం ఫోన్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి పాట కావాలంటే ఏమొస్తుంది? పాట ముందు యాడ్ వస్తుంది. చెత్త అంతా బయటికి కన్నుకొని వచ్చేద్ది. మనం ఆ చెత్తను ఏం చేయాలి? పక్కకి తోసుకొని ముందుకి. అది పరిస్థితి. గమనించండి. ఇక్కడ చదువుతామా? ఇక్కడ కూడా జరిగింది ఏంటి తెలుసా? ఆకాను ఎప్పుడు పాపం చేశానని చెప్తున్నాడు? 12 గోత్రాలను పిలిచి ఒక్కొక్క ఇల్లు ఎతికి దొరికి పట్టుకున్న తర్వాత వచ్చి అంటున్నారు. 3000 మంది చచ్చిపోవటానికి కారకులు ఎవరు? ఆకాను. హల్లెలూయా. ఎప్పుడు ఒప్పుకోవాలి పాపం మనం? మనం ఎదుటి వారికి సువార్త ఎప్పుడు చెప్పాలి? లేదు, వాళ్ళని ఎప్పుడు ఆహ్వానించాలి? బతుకునంగా చచ్చిపోయినాక? మనం ఎప్పుడు ఆహ్వానిస్తామేంటి? బతుకునంగా పిలుస్తున్నామా? చచ్చిపోయేలాగా పిలిస్తే రారు వాళ్ళు. హల్లెలూయా. ఈయన ఎప్పుడు పిలుద్దా ట్రై చేశాడు తెలుసా? యెహోషువ ఏం చేసినాడు ఈయన? ఎందుకు కుమారుడా నువ్వు పాపం చేసి దాచుకుని? ఇప్పుడే చెప్పేది 3000 మంది చచ్చిపోయిన తర్వాత చెప్తాను, నేను పాపం చేశాను. ఎప్పుడు చేశాంట? చాలా మంది ఎప్పుడు చెప్తారు తెలుసా? ఎప్పుడు ఒప్పుకుంటారు తెలుసా? అందరికి తెలిసిపోయి అంత కంపు అయిపోయి అంత సర్వనాశనం అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తారు, నేను ఏం చేశాను. వచ్చేద్దా తిరిగి? యాకాన్ లాంటి వాడు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయి కుళ్ళిపోయి కంపు కొట్టి వాసన వచ్చి అప్పుడు ఆమెనంటారా? అది మనకు ఉపయోగం లేదు. ఎప్పుడు ఒప్పుకోవాలి? అప్పుడే
ఒప్పుకోవాలి. ఎప్పుడు ఏది చేయాలో చాలా మందికి టైమ్ సెన్స్ తెలీదు. టైమ్ సెన్స్ అంటే ఏ సమయంలో ఏ పని చేయాలో అస్సలు తెలీదు కొంతమందికి. మన సహోదరులకైతే అస్సలు తెలీదు. ఎప్పుడు ఏం పని చేయాలో, ఎప్పుడు ఎక్కడికెళ్ళాలో, ఎప్పుడు ఎలా ఉండాలో కూడా అబ్బే! హుహు. పోనీ ఎక్కడికెలా ఎళ్ళాలో కూడా చాలా మందికి తెలీదు. జాగ్రత్త నేర్చుకోండి. ఎక్కడికి ఎలాగెళ్ళాలో, ఎప్పుడు ఎలా ఉండాలో, ఎప్పుడు ఏం చేయాలో కూడా మనం తెలుసుకోవాలి. ఏది పడితే అది, ఎట్ట పడితే అట్లా బతికేసామనుకో, ఇదిగో ఇటువంటి పాపాలకి బలవుతాం. గమనించండి. ఆకాను వల్ల ఎంతమంది చనిపోయారు? అందుకనే నేను పాపం చేశానని ఆకాను క్షమించమని అడిగితే క్షమించాడా యెహోషువ? మాట్లాడాలి మీరు. క్షమించాడా? క్షమించలా. ఒరేయ్ నాయనా! 3000 మంది వచ్చిన తర్వాత నువ్వు ఒప్పుకుంటే ఏముంది? ఒప్పుకోకపోతే ఏముందిరా అని చెప్పి ఆ! ఆకాన్ని, భార్యల్ని, పిల్లల్ని మొత్తం పోగేసి ఆకోరు లోయలోకి తీసుకెళ్ళి తగలబెట్టి రాళ్ళేసి, కొప్పేసి సమాధి చేసేసాడు. బతుకున్నాక చచ్చినాక. హ్మ్. అది. మనం కూడా ఒప్పుకోవాల్సినప్పుడే పాపాలు ఒప్పుకోవాలి. నేనేం పాపం చేస్తున్నానంటే తెల్లారి లేచిన తర్వాత నువ్వెన్ని పాపాలు చేసావో నీకు గుర్తు రావాలంటే నువ్వు ఉదయం లేచిన కాడ నుండి ఏమేం మాట్లాడావు, ఎక్కడెక్కడ తిరిగావు, ఏమేం పనులు చేసావో గుర్తు తెచ్చుకో గంట సేపు కూర్చొని. ఓ 10 పాపాలన్నా చేసుంటావు. ఈవెన్ మనం కూడా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. లేనిది చెప్పటమే పాపం. ఇన్ని చూడకూడనిది చూడటమే, వినకూడనిది వినటమే, ఆ! హృదయంలోనికి రాకుండా ఆలోచన వత్తమే, మనం పరిశుద్ధులు ఎట్టవుతాం? పాపాల మీద పాపాలు, పాపాల మీద పాపాలు చేసుకుంటా పోయి ఏమైపోయాం మనం? మన హృదయాలు ఏమైపోయాయంట? కఠినమైపోయినాయి. ఏమైపోయినాయి? ఫరో హృదయం ఏమైపోయిందంట? కఠినమైపోయింది. గుర్తుపెట్టుకోవాలి దేవుడి బిడ్డలారా. ఎవరేమైపోతే నాకేంటని మనం ప్రార్థన అనకూడదు. చెయ్యాలి. ఇంకో భక్తుడున్నాడు. ఆయనేం ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 12:23 చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 12:23 చూద్దామా? బైబిల్ తెలిసి. బైబిల్ తెరిచి చూడండి. తీస్తే చేతులేమి నొప్పి రాదు. మొదటి సమూయేలు గ్రంథం 12:23 చూడండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడు నొగుదును. అది నాకు దూరమవును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గము నీకు అది. అది. చాలా మంది ఇప్పుడు ఏం చెప్తారు? పాస్టర్ గారు మా పిల్లల కోసం ప్రార్థన చేస్తారా? లేదంటే ఎక్కడికెళ్ళినా మా పిల్లల కోసం ఏం చేయండి? ప్రార్థన చేయండి. నేను అంటాను, మరి నువ్వేం చేస్తావమ్మా అని అడిగా. నాకు చెప్పేవాళ్ళు అందరూ ఉంటారు కదా! ఎక్కడికైనా వెళ్తే. పాస్టర్ గారు మా పిల్లల కోసం ప్రార్థన చేయండి. మరి నువ్వేం చేస్తావమ్మా అని అడిగా. నేను కూడా చేస్తాను అంది. ఏమని చేస్తావు అని అడిగా నేను. నా పిల్లల్ని దీవించు, ఆశీర్వదించు, కాపాడు. ఓకే. తర్వాత అంతే మరి నన్నేం చేయమంటావు? దీవించు, ఆశీర్వదించు, కాపాడు. ఇంకేం వద్దా? చదువొద్దా? చదివితే ఉద్యోగం వద్దా? ఆ! ఎళ్ళే దారిలో మంచి మార్గాలు ఏం వద్దా? మంచి ఆహారం వద్దా? వస్త్రం వద్దా? మంచి సహవాసం వద్దా? మంచి ఆత్మీయత ఇవే వద్దా? ఆలోచన చేయండి. చాలా మందికి ఏం కావాలి? తినటానికి, ఆ! కట్టుకోవటానికి, ఉంటాకుంటే చాలు. ఇంతకు మించి ఇంక భూమి మీద మనకేమీ అవసరంలా. హల్లెలూయా! చాలా మంది ఏమైపోయారంటే ఈ రోజున హ్మ్. ప్రార్థన చేయకపోతే ఏమన్నాడు సేవకుడు సమూయేలు ఏమన్నాడు? మీ నిమిత్తం నేను గనక ప్రార్థన చేయకపోతే ఏమైపోయిన వాడిని? ప్రార్థన చేయకపోవటమే పాపం. హల్లెలూయా! ఎప్పుడన్నా మీలో ఎప్పుడన్నా ఈ డౌట్ వచ్చిందా? ఒరేయ్! నేను ఇతరుల కోసం ప్రార్థన చేయకపోతే నేనేం చేసినోడిని? పాపం చేసినోడినని అనిపించిందా మీకు? అనిపిస్తే మీరు డైలీ తప్పనిసరిగా ఏం చేస్తారు అందరి కోసం? నేనేమంటున్నానంటే నీకెప్పుడు సమయం దొరికితే అప్పుడు ఏం చెయ్యి?
ప్రార్థన చెయ్యి. ఎవరి కోసం చేయాలనిపిస్తే వారి కోసం ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. ఈ మధ్యన ఒక ఆమె పుత్తూరులో ఉండి ఒక ఆమె ఫోన్ చేసింది. నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ప్రార్థన చేశాను. మళ్ళీ ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ప్రార్థన చేశాను. ఆమెకు ప్రార్థన చేసినప్పుడల్లా నాకు ఒక ప్రేరేపణ వస్తుంది. నా కూతురు కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేశాను. సరే అమ్మా, ఇంతకీ మీరు ఏ చర్చికి వెళ్తారు అని అడిగా. నేను పలానా చర్చికి వెళ్తాను పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు ఎన్ని సంవత్సరాల మటు సేవ చేస్తున్నాడు అని అడిగా. 30 సంవత్సరాల మటు సేవ చేస్తున్నాడు పాస్టర్ గారు. మరి నువ్వేం చేస్తున్నావు మా సంఘంలో అంటే, నేను వెళ్తాను పాస్టర్ గారు. మరి ఏమి నేర్చుకోలేమా? మాట్లాడలేదే. మాట్లాడండి. నేను ఒక్కడిని అరిస్తే ఏం బాగుంటుంది? ఎవరు లేరు అనుకుంటారు. యూట్యూబ్లో ఎవరు లేకుండా చెప్పుకుంటున్నాడు అనుకుంటారు. ఉండారుగా. ఏమ్మా, మా మిరియామని వదిలిపెట్టామనుకో ఆల్నెట్ పేరులో 1:45 గంట చేస్తే ప్రార్థన. ఆన్లైన్ పేరు మొన్న జరిగింది కదన్నా సోమరాజన్న. అదే ప్రార్థనలో ఆమెకు మైక్ ఇచ్చాం. ఒకసారి పొరపాటున మొత్తం యావత్ ప్రపంచం అంతా తిరిగేసింది. 1:45 గంట నికరంగా. పావుదక్కు 2 గంటల చేస్తనే ఆమెననలా మర్చిపోయిందామా. తిరిగేసి అమ్మ ఆమెనమ్మ అంటే అయినా ఆమెను స్తోత్రం ఆయన మొదలెట్టి చేసి మొన్న మిస్ అయింది. పెద్ద కొడుకు భార్యకు బాగోపోతే పాపం చూస్తాకెళ్ళిందా. అమ్మ అంతేనా? మంచి తల్లి నువ్వు. హల్లెలూయా. ఆలోచించండి. మంచిది. మంచి అలవాటు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆలోచన చేయండి. ఎందుకు చెప్తానంటే మనము ప్రార్థన చేయకపోవటమే పాపం. ఎన్నిసార్లు పాపం చేసామో మనకు లెక్కలేదు. ఎన్ని రోజులు పాపం చేసామో కూడా లెక్కలేదు కదా. ఇన్ని పాపాలు చేసేసి మనం ఏ పాపం చేయనట్టు ఆడి పాపులు వీళ్ళు పాపులు. హల్లెలూయా. యేసుప్రభు అందుకన్నాడు మనల్ని ఏమన్నాడు? నీ కంట్లో దూలం అంటే అదే 20 అడుగులు పొడవు అడుగు ఎడలు. ఆ దూలం కంట్లో పెట్టుకొని నలుసు అంటే ఆ దూలం మీద ఉంటుంది చూడు చిన్న, అది ఎదుగుతున్నాం. మనం ఏమని దాచుకొని ఎదుటోళ్ళలో ఏం ఎదుగుతున్నాం? ప్రతి ఒక్కరిలో పాపం ఉంటుంది. ఉండదా? ప్రతి ఒక్కరిలో లోపం ఉంటుంది. హల్లెలూయా. లోపాలు సరి చేసుకుంటమే జ్ఞానం. హల్లెలూయా. నాకు లోపం ఉందంటూ పాపం కాదు, బలహీనత, భక్తిహీనత. ఇంకా మీ ఇష్టం ఎన్ని రాసుకుంటారు రాసుకో. సరి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. హల్లెలూయా. అందుకని కొంతమంది పిల్లల్ని సరి చేస్తానికి తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఏమనంటే తల్లిదండ్రులకి ఏమవుతుంది? మొన్న ఒక ఆమె చెప్పింది కదా, కర్నూలు వచ్చింది ఝాన్సమ్మ. ఎంత కోపం. హల్లెలూయా. ఏమనంటే అర్థమైందా? తర్వాత ఎంత కోపం వస్తుంది? ఊరందరికి వస్తుంది. మొక్కై ఇప్పుడు ఏం చేసాం? మౌనం చేసి పాస్టర్ గారు మా పిల్లల కోసం ఏమేం చేయండి. నేను ప్రార్థన చేస్తా, నువ్వు ముందుకు డబ్బులు. నేను ప్రార్థన చేస్తా, అమ్మాయి దగ్గరికి వెళ్తాకి నువ్వు బండి. నేను ప్రార్థన చేస్తా, ఆడి మెడలో చేయని. ఎక్కడికి వెళ్తాడాడు? ఎక్కడ రా మామ? రా మామ. నేను ప్రార్థన చేయాలంట, ఏమి ఎక్కడ పంపిద్దంట? నేను ప్రార్థన చేయను. హల్లెలూయా. ఒక ఆమె గిట్ట చెప్పా, మేము అన్నీ ఇచ్చి నాకు ఏం చేసేది? నేను ప్రార్థన చేస్తున్నా కదా, నాకు డబ్బులు ఇట్టగా అడిగాను. నేను నాకు డబ్బులు ఇచ్చావు అనుకో, నేనేం చేస్తా? లేవు పాస్టర్ గారు. ఎందుకంటే 25,000 రెంట్ వస్తున్నాయి సాలో, 50,000 సంపాదిస్తారు సాలో, ఇంకో 1,00,000 వచ్చినా ఏమి లేవు కానుకిత్తాకి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇన్ని కార్డులు ఎవరి దగ్గర ఉంటే నేనేం ప్రార్థన చేయాలా? ఆడేం బారుకి వెళ్తాడా? ఆడి దగ్గర కార్డులు ఉంటాయా? నా దగ్గర కానుక ఉండదా? ఏంటికి వీళ్ళకి ప్రార్థన చేసేది? నేను చేయను. హల్లెలూయా. ఒకసారి 2 సార్లు. కొంతమంది మారరు. చెయ్యాల్సిన వాళ్ళ కోసం చేయాలి, చేయని వాళ్ళ కోసం చేసి వదిలేయటమే. హల్లెలూయా. ఎవరికి చేయాలి? వాళ్ళ కోసమే చేయాలి. అయినా ఆపేయి చర్చలు ఆపేయి. వినండి, దయచేసి వినండి. వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోవటం వల్ల పాపం చేసాను. నెక్స్ట్ అన్నాను, కాక చక్కని
శ్రేష్టమైన మార్గం మీకు ఇది. మీకైనా, మీ పిల్లలకైనా, మీ పిల్లల బోధ. చక్కని మార్గం మీరు తెలుసుకుంటే వాళ్ళు నేర్చుకుంటారు. మీకే తెలవకపోతే వాళ్ళకేమొస్తది? ఆ! మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకొని వాళ్ళకి నేర్పించాలి. హల్లెలూయా! ఆ! వాళ్ళు నేర్చుకుంటే, మీరు నేర్చుకుంటే సాతానుకి అవకాశం ఉండదు. హల్లెలూయా! అపవాదికి చోటు ఇవ్వకుడి. ఇచ్చాడా? ఆ! మీ జుట్టు పిలక అయిపోయింది. మీ కొంప దరిద్రం పాలైపోయింది. సాతానుకి అవకాశం ఇవ్వబాకండి. హల్లెలూయా! హల్లెలూయా! రండి. ఇంకొక మాట చూద్దాం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 7:14. రెండవ దినవృత్తాంతాలు 7:14 ఏముందక్కడ? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము క్రైస్తవ్యంలో లేనిది ఇదే. నేను ఎందుకు తగ్గించుకోవాలి? నేను ఆళ్ళలాగా పాపం చేశానా? ఆళ్ళలాగా వ్యభిచారినా? దొంగనా? తాగుబోతునా? తిరుగుబోతునా? నేనేం పనికిమాలినదాన్నా? ఆళ్ళతో నన్ను పోలుతున్నారేంటి పాస్టర్ గారు? ఏమనుకున్నారు నేనంటే? ఉందా తగ్గింపు? పోయిందా? అది. చదవమ్మా. నా పేరు పెట్టబడిన నా జనులు ఎవరు తగ్గించుకోవాలి? యేసు ప్రభు తగ్గించుకోకపోతే మనకెవడికి రక్షణ లేదు. అందరు ఖాళీయే. అందరు నరకంలోకే. అవునా? ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి భూమి మీదకొచ్చాడు. భూమి మీదకొచ్చాడు కాబట్టి మనందరికి ఏమొచ్చింది? రక్షణొచ్చింది. రక్షణొచ్చింది కాబట్టి నేను పాస్టర్ అయ్యా, మీరు విశ్వాసులయ్యారు. వదిలిపెడితే మీరు కూడా సేవకులవుతారు. సంతోషం. హల్లెలూయా! మంచిదే. అర్థమైందా? తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే తప్ప నువ్వేమీ నేర్చుకోలేవు. ఫస్ట్ నేర్చుకోలేము. తగ్గించుకుంటే ఏం చేస్తావు? నేర్చుకుంటావు. తగ్గింపు లేకపోతే ఏం చేస్తావు? ఏయ్! నాకన్నీ తెలుసు అంటాం. ఏంటాం? నాకన్నీ వచ్చు. నాకన్నీ తెలుసు. అర్థమైందా? మన పిల్లలు కూడా చూసినప్పుడు అనుకుంటాం, అబ్బా! వీళ్ళకన్నీ వచ్చు అనుకుంటా అంటారు. మైకిస్తే తెలుస్తది ఈళ్ళ అసలు రూపం. హ్మ్. అసలు ఇంక పాడలేదా? అని. ఏందో సప్పరిత్తరో నాకు అర్థం కావట్లేదు. ఏం పెట్టి తీసుకొస్తున్నారు ఈళ్ళకి? హల్లెలూయా! ఆ! సౌండ్ రాకుండా పాడటం ఈళ్ళ దగ్గరే చూసా నేను. హల్లెలూయా! కావాలంటే యూట్యూబ్‌లో ఇనండి. హ్మ్. దేవుడి దగ్గర కవరింగ్‌లు వద్దు. స్వరమెత్తి, గళమెత్తి పాడాలి. హల్లెలూయా! ఏమొస్తది? దేవుని ఆత్మ వస్తది. వచ్చిందనుకో ఆ! ఏమైద్ది? మీరు ప్రారాధన చేస్తుంటే దెయ్యాలుంటే పోతాయి. లేకపోతే హ్మ్. మీరే అంతే కదా! రండి. నా పేరు పెట్టబడిన తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచినలా ఆకాశమందు నేను వారి ప్రార్థనలను విని వారి పాపములు క్షమించి అబ్బా! ఎవరికి స్వస్థ? ఎవరు ప్రార్థన చేస్తే? ఇప్పుడు తగ్గింపు మనం ప్రార్థన చేద్దాం అంటున్నాం మొన్న. మీరందరూ చాలా వందనాలు చెప్పాలి. ఆ రోజున ఆ! చూసారా? అంతా రోజున వాట్సాప్ చూసారా? స్టేటస్ చూసారా? ఎంతెంతున్నారు కొండాగుంటలో పిల్లలు? మాట్లాడరు. మంచి ఆళ్ళ లక్షణం ఏంటి తెలుసా? మన దాకొచ్చిన తర్వాత ఇరువైకుండానే యేసుప్రభులాగా అయిపోతారు. ఆ! చెప్పాలి. ఎంతెంతున్నారు? మహోన్నత ఎంతున్నాడు? ఎన్నిటి దాకా మేలుకున్నాడు? కేవలం మీరు చూడాలనే చెయ్యెత్తి ప్రార్థన చేపించింది. ఎవరు చూడాలని? మీరు చూస్తే చాలు ఇంకెవరు చూడకపోయినా. అదే ఆన్‌లైన్ పేర్లు మన పిల్లలు పెడితే ఆరాధన అవ్వకముందు ఒక ఆమె అక్కడ పడుకుంటది. ఒక ఆమె ఇటు తిరిగి పడుకుంటది. ఒక ఆమె ఇటు తిరిగి పడుకుంటది. మనం ఏం నేర్పిస్తున్నాం మన కిందున్న సంఘాలకి? రేపు మేము కూడా పడుకుంటాం. మీరు కూడా పడుకోండి. నేను ఆళ్ళని ఎవరిని పడుకోమని చెప్పలా. పడుకోవద్దని కూడా చెప్పలేదమ్మా. అంతే. చేస్తున్నాం వాళ్ళు కూడా చేసి అలా పడుకున్నారు. హల్లెలూయా!
మూడయింది, 3:30 అయింది. నేనేమన్నానంటే దయచేసి తల్లి కాబట్టి తల్లికి ఏముండాలి, కొంచెం బాధ్యతలు ఎక్కువ ఉండాలి, తగ్గింపు కూడా ఎక్కువ ఉండాలి, ప్రేమ కూడా మనల్ని చూసి వాళ్ళు ఏం చేయాలి, నేర్చుకునేటట్టు మనం తయారవ్వాలి. అంతే. హల్లెలూయా. ఏమంటారు మనం కదా, ఇది నేర్పించాలి. నా పేరు పెట్టబడినా మనం అందరం ఆయన జనులమే. మనం ఏం చేయాలి, తగ్గించుకోవాలి. హల్లెలూయా. ఆ రోజు కూడా అందరూ చక్కగా కింద కూర్చొని మోకరించి ప్రార్థన చేశారు. అందరూ ఒక్కరు నిద్రపోల, ఒక్కరంటే ఒక్కరు కూడా నిద్రపోల. నేనేమంటున్నానంటే ఇప్పుడు కనుక మన పిల్లలకి ఈ ప్రార్థన నేర్పపోతే ఆ, రేపు వాళ్ళు పొరపాటును కూడా ఏం చేయరు, ప్రార్థన చేయరు, చేయరు అంతే. ఒక ఆమె ఉంటది, ఎక్కడ మంచం దొరుకుద్దా, ఎక్కడ కుర్చీ దొరుకుద్దా అని పడిపోతా. ఆ రోజు కుర్చీ మంచం ఏం దొరకలేదు, పాపం గోడ దోసేస్తుంది. ఆ, నీకు బాగా తెలుసు కదా. నేను అన్నా, నువ్వు గోడను తోసేయగాక, నేను నుంచున్న పిలిపెట్టిని తోసేయగాక, నువ్వు మాత్రం మోకాడేసే ప్రార్థన చేయాలి. ఎంత పెద్ద చేసి చూసి నేను మాత్రం హ్మ్, నాకు నవ్వు వచ్చింది. చెయ్యి ప్రార్థన. నన్ను మీరు పాడమంటున్నారు, నాకు రాదు, నాకు రాదు, నీకు తెలుసుగా, అందరి ముందు తిడుతున్నారు, నాకు చాలా బాధేస్తుంది. ఇంత బాధే చావపోతే పాటను ఎత్తుకొని చావచ్చుగా. పైగా అన్నా నేను కూడా ఆ? ఇంత బాధేసి అందరిని బాధ పెట్టకపోతే పాట పాడి ఉమ్, సంతోషంగా ఉండు. లోపడతానేసయ్యా, నీ మాటకు లోపడతానేసయ్యా అంట. ఏం పాట? లోపడతానేసయ్యా, లోపడతాను. అదే పాడారు. హల్లెలూయా. వాళ్ళు చెప్పేయే, నేను చెప్పేది వాళ్ళు చెప్పినట్టే చెప్తాను, మీకు అర్థమైద్దని. హల్లెలూయా. నేర్చుకోండి. అర్థమైందా? ఈ వయసులో ఏమ్మా ఎట్లుండే తల్లి, మనం పాడితే డ్రమ్ములు పగిలిపోలా, వీళ్ళకి కీబోర్డ్ ఎట్టి ప్యాడ్ ఎట్టి హల్లెలూయా స్తుతి మహిమ స్తోత్రం. అరే నాయన, కర్మ కాకపోతే ఎంత సౌండ్ పెట్టి కొడతాకి పెట్టి పాటకి పెట్టి ఏం రావట్లే నోట్లోండి. మైక్ ఉందమ్మా మనకే? మైకులు లేవు. పాట పాడితే దెయ్యం వచ్చాడా ఎక్కడున్నా సరే, అది ఏ ఊర్లో ఉన్నా సరే, అది వచ్చి కొట్టుకునే నాకు తెలియదు ఏంద్రా దెయ్యం వచ్చిందని. మనం పాట పాడుతుంటే అమ్మాయి బాబాయ్ నాకు కుర్చీ ఏంట్రా కూర్చొని పాడతాను అన్నట్టు. ఏందో నాయన, పిల్లలకి నడుము లేకపోయా, కాళ్ళు లేకపోయా, మైక్ పట్టుకుంటే ముందుకు వచ్చేసా. ఏం తింటున్నారు, ఎట్లా ఉంటున్నారు, దేవుడికే తెలియాల. హల్లెలూయా. కొంతమంది పాడుతానే ఉంటారు, సౌండ్ మాత్రం పెట్టాలో తెలియదు. మళ్ళీ పైపెచ్చు వీడు చూస్తున్నాడా లేదు, నాయంకే చూస్తుంటాడు. వీళ్ళు తెలివితేటలు ఎక్కువ, వీడు చూస్తే ఏమని అంటాడే, నాయంకెందుకు చూసేది, మీరు పాడాలని కదా నేను పెట్టేది. హల్లెలూయా. మీరు ఎంత ఇరగదీసేస్తారని కదా ఎవరు కూర్చొనేది. మళ్ళీ మీకు నేను ఆపేది ఆనోకుడు, మళ్ళీ నేను ఆపరేటర్ ఈ పైపెచ్చు మీ శృంగారానికి, మీ సోకి. హల్లెలూయా. రండమ్మా, రండి. ఆ? నేర్చుకోండి, నేర్చుకునే టైంలో నేర్చుకోండి. పాడాల్సిన టైంలోనే పాడాలా, నేర్చుకోవాల్సిన టైంలోనే. ఆ? ఆయన పాడాడు, జ్యోతిరాజు గారు పాట పాడాడు. ఏం పాట? అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. ఎవడు చూడలా, నా ఎవడు చూస్తలేదు చెప్పి ఒక 4 సంవత్సరాలను తీసుకొచ్చి పాడిచ్చాడు. ఇప్పుడు ఎవడు చూస్తున్నాడు? ఏయ్ పిల్ల, ఏయ్. ఇప్పుడు మేము మీ పిల్లలతో పాడుతుంటే వాళ్ళకి రాదుగా, మీరేమో చెప్తారు అని చేయాలి మిమ్మల్ని. మీరే చెప్పేస్తారు వాళ్ళకంటే ముందు, ఆడికి 4 సంవత్సరాలే. ఆ? ఆయన పాడరా పాడరా అని వీడు కూడా ఆయన ఊపి పాడుతున్నాడు. అందరికంటే మంద చూడాలనే కదా మన పిల్లలు పాడిద్దామని కదా నా ఆశ. మీరు ఎంతమంది అన్న చూడనే కాక నాకు రాదన్న, మీరేమో గీక్కుంటూ కోక్కుంటూ సరిపోయింది కోరి అడిగేదా. నేర్పిస్తే కదా. హల్లెలూయా.
చెప్పండి అమ్మా, చేయండి. ఆ? నాకు అది చాలా సంతోషం అనిపించింది. మా ప్రియానికి కన్నా నేర్పిద్దాం అనిపిస్తుంది. ఇంకేం చేసేది. హల్లెలూయా. ఆ? దేవునికి స్తోత్రం. రండి, 2 మాటలు చదువుకుందాం రండి అమ్మ. ఎజ్రా గ్రంథం 10 అధ్యాయం 1 వచనం. 10 అధ్యాయం 1 వచనం. హల్లెలూయా. ఉందా? ఎజ్రా 1:7, 10 అధ్యాయం 1 వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాగిలపడుచు పాపము ఒప్పుకుంటు. ఇశ్రాయేలు పురుషులు వచ్చారు, స్త్రీలు వచ్చారు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహం అతని దగ్గరికి కూడి వచ్చి బహుగా అది సేవకుడు ఏడవాలి, సేవకుడితో పాటు సంఘం కూడా ఏడవాలి. మాకేం కర్మ, మమ్మల్ని యాంటికి ఏడవమంటావు, మేము ఏం పాపం చేసామని ఏడమంటావు. ఎప్పుడు ఏడుతూ మా జీవితం చచ్చిపోయేదాకా మీ సంఘానికి వచ్చి మేము ఏడుతూనే అయిపోయిందంటారా? మా బతికంతా ఏడిపెత్తమేనంటారా? హల్లెలూయా. ఏడవాలా, కొన్ని రోజులు ఏడవాలి. ఏడ్చి ఏం చేయాలంట? సాగిలి పడి ప్రార్థన చెయ్యాల. మరేం చేద్దాం? ఏడవలసినప్పుడు ఏడవాల, నవ్వాల్సినప్పుడు నవ్వాల. అర్థమైందా? ఏడవపోతే ఎవడు రాడు మన దగ్గరికి. హల్లెలూయా. ఏసన్ గారు ఏడవకుండా నేను సంఘాలు కట్టాడా? భక్సింగ్ గారు ఏడవకుండా నేను సంఘాలు కట్టాడా? కాలేమన్నా అసలు ఏడవకుండానే తండోపతండాలుగా పరిగెత్తున్నారా? చెప్పండి. కల్లంపల్లి రవి నన్ను ఏడతలేదా? సతీష్ కుమార్ కూడా ఏడిచాడు కరోనాలో. అందరూ చచ్చిపోతున్నారు, ఎవరు డబ్బులు ఇస్తాడని. అందరూ కదా ఏడ్చారు. హల్లెలూయా. మన ఒక ఆయన స్టైల్గా ఉండమని చెప్పాడు, కోపం వచ్చి గుండు కొట్టుకుని ఏడ్చిండు ఆయన. ఒక్కొక్కరితో ఒక్కొక్కటి పద్ధతి. హల్లెలూయా. ఎవరో స్టైల్గా ఉండవు ఎక్కువ అన్నాడంట, చక్కని గుండు కొట్టేసాడు. నాకు అర్థం కాదు, కోపం వచ్చి గుండు కొట్టుకుంటే ఎంటుకలు రావా అన్న? మా నాన్న కూడా కొట్టాడు, చూడలేదు నేను. హల్లెలూయా. గుండు కొట్టుకుంటే ఏమొస్తాయి? మాటలు వస్తాయి. చూసేవాళ్ళందరూ మా పాస్టర్ గారిని ఎవరు అన్నాడు రా, ఫీల్ అయిపోయి ఏం కొట్టేసాడు. నేను నెల నెల కొట్టేస్తా ఇవ్వడనంటే ఏం ప్రయోజనం? వస్తే కొడతాం. అది కాదు ఉపయోగం. పనికొచ్చేది సమర్పణ. హల్లెలూయా. ఏడవాలి. ఏడుపు వచ్చినప్పుడు ఏం చేయాలంట? అర్థమైందా? ఏడిస్తే దెబ్బ ఉంటే పని అయిపోతుంది. చెక్ పోస్ట్లో మందిరం ఆగిపోయింది, ఇక్కడికి వచ్చి కాసేపు ఏడ్చాం, అయిపోయిందా అవలేదా? అది మనం ఏడతలా. నాకేం కర్మ అంటావు, నన్ను ఇంటికి ఏడమంటావు అంటారు మీరు. నేనేం చెప్పేది దానికే? ఎంతమంది వీళ్ళందరి కోసం ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు. ఒక ఆమె కన్నీళ్ళు ఏమైపోయినాయంట? అయిపోయింది. నేను అన్న అమృతాంజన్ కొని తన్నుకొని వద్దన్న. అర్థమైందా? రండి, దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చూద్దాం. ఇంకో భక్తుడు ఉన్నాడు చూడండి, నాయన లాంటి భక్తుడు ఉన్నాడు. నెహెమియా 6వ అధ్యాయం 1వ అధ్యాయం 6వ వచనం. 1వ అధ్యాయం 6వ వచనం చదువుదామా? నెహెమియా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రులు నీ దాసుని ఇజ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించు. నీకు విరోధంగా పాపము చేసిన ఇజ్రాయేల్ కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారు పాపము చేసి ఉన్నాం. హల్లెలూయా. ఏ తండ్రికి అయితే పుట్టావో, నీతో పాటు ఉండేవాళ్ళు కావచ్చు, నీకు ముందు కావచ్చు, వెనక్కి కావచ్చు, వారందరూ ఏం చేశారంట? నీకు ఇంకో విషయం తెలుసా? మనం ఎక్కువగా ప్రార్థన చేస్తుంటే వాళ్ళే మనకి ఏమైపోతారు? శత్రువులు అయిపోతారు. ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాల. సాతాను ఆళ్ళుండి పట్టింది, సాతాను ఆళ్ళుండి. వాళ్ళ ప్రాబ్లం లేదు, మనుషుల ప్రాబ్లం ఎవరికి లేదు. మనుషుల్లో దూరే దెయ్యాల ప్రాబ్లమే మనకి వచ్చాయి. హల్లెలూయా. మనుషులు మనకి వ్యతిరేకులేం కాదు. మనుషుల్లో పట్టని చూడు దురాత్మలు అవి. యోధా మంచోడే, యోధాలోకి ప్రవేశించిన సాతానే చెడ్డది. అందుకని నేను ఏం చేసింది? యేసుప్రభు నమ్మేసింది, యోధాని చంపేసింది. ఇది సాతాను పని. దానికోసమే మనం తప్పించమని ప్రార్థన చేయాలి. తప్పించమని ప్రార్థన చేయాలి.
మనం తప్పించపోతే ఇంక మనం ఏం చేయటానికి ఏమి తప్పించబడాలి. ఎన్నిసార్లు సాతాను మనల్ని ఎన్ని రకాలుగా శోధిస్తాడు తెలుసా? ఎన్ని రకాలుగా. మీకు తెలుసు. ఆర్థికంగాను, అనారోగ్యంగాను, మానసికంగాను, శారీరకంగాను, మెంటల్‌గా, ఫిజికల్‌గా వాడిష్టం. ఏదోటి మనల్ని ఏడిపిస్తానే ఉంటమే ఆడి పని. నేనేమిటంటే ఆ ఏడిసేది అక్కడ, ఇక్కడ ఏడ్చేదానికంటే డైరెక్ట్‌గా దేవుడి దగ్గర ఏడ్చామనుకో ఆడు చచ్చుంటాడు దెబ్బతో. మన దగ్గరికి రానే ఆ పని చెయ్యం మనం. ఆడు నోరు మూపిచ్చేయాల. సాతానుగా నోరు మూపిచ్చాలంటే నువ్వు ఎవరికీ తెలవకుండా ఏడుత్తావు. అన్న వలె ఏడుత్తావు. ఆ! కదా! ఆమె ఎవరు ఇంకొక ఆమె ఏడ్చిందిగా. పిల్లలు లేరని. అన్నాయన గదా! ఆమె ఏడ్చింది. ఏమొచ్చారు దేవుడు ఆమెకి చక్కని పిల్లల్నిచ్చాడు. హల్లెలూయా! నెక్స్ట్ ప్రవక్తగు అన్న దేవాలయంలోని ఏడ్చింది. యేసు ప్రభునే జూసింది. అర్థమైందా? చివరి మాట చెప్పి నేను ముగిస్తా. చూడండి. ఈ రోజున మనం నేనేం పాపం చేశానని క్వెషన్ వస్తుంది గానీ, ఏదో పాపం చేసుంటామని మాత్రం రావట్లేదు. ఈరోజు చెప్తున్నాను కాబట్టి. ఇంటికెళ్ళి మీరు ఏమేం పాపాలు చేస్తారో వాక్యం చదివితే మీకు పాపమని తెలుస్తది. నేను నీతిమంతుడంటే మన నీతి దేవుడికంట మురుకు గొడ్లంట. ఏ గుడ్లో? మురుకు గొడ్లు. అర్థమైందా? దయచేసి అందుకనే పరలోక ప్రార్థనలో ప్రభువు ప్రార్థన చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆ! మా రుణస్తుల్ని మేము క్షమించినట్లా మా రుణములను కూడా మా పాపాలు కూడా క్షమించు నాయనా మేము కూడా ఏదో పాపం చేసి ఉంటాం అని చెప్పాడు. అర్థమైందా? చివరి మాట ఏంటంట? సామెతల గ్రంథం 28:13 ఎప్పటికప్పుడే కడుక్కోవాలి. మొహం కడుక్కోవాలి. ఆ! ఇల్లు కడుక్కోవాలి. ఆ! యేసుకునే బట్టలు కడుక్కోవాలి. బయటికెళ్ళొత్తే కాళ్ళు కడుక్కోవాలి. నేర్పించాలి మీ పిల్లలకి. మొన్న ఒకామె వచ్చేస్తుంది కాళ్ళు కడుక్కోకుండా. ఆ! "నువ్వు దెయ్యమా? మనిషివా?" అని అడిగా. "ఏ కాళ్ళు కడుక్కో పో" అన్నాను. హ్మ్. అంటే ఎక్కడికెళ్ళి కాళ్ళు కడుక్కోవాలో కూడా ఆళ్ళకి ఆ! తల్లులు ఏం చేయలా? నేర్పలా. నేర్పిన ఈళ్ళకి చెయ్యాలని నేర్పంటే చెప్తే చేస్తారు మళ్ళీ పద్దాక చేయరుగా. ఆ! చదువుదామా? అతిక్రమములు దాచిపెట్టువాడు మనం పెరగట్లేదంటే అన్నీ దాచేసి ఎట్ట పెరుగుతాం? హల్లెలూయా! మన పక్కనోడు పెరిగిపోతున్నాడు. నేనెప్పుడు టాలీ చేసుకుంటా. దేవుడు వాడికిచ్చాడు. నాకీయల. పెద్ద సేవకుడయ్యాడు. వాడికొచ్చింది నాకు రాలేదంటే లోపం ఆడిదా? నాదా? అమ్మా! ఎవరిదో అన్నట్టు చెప్తున్నారు కదా తల్లే. మరేం చేయాలి మనం? ఆలోచించేయండి. ఇప్పుడు దేవుడు నేనున్నాను. నేను ఒక సేవకుడితో పోల్చుకున్నాను. బావుంది. ఆ సేవకులాగా నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. మొన్న మీటింగ్ జరిగినప్పుడు ఎళ్ళావు సేవకుడు. అన్నా నాకు నెల పెడితే 2.5 లక్షలు కావాలన్నాడు. ఎంత? 2.5 లక్షలు అన్నాడు. నేనన్నా, "ఏం పని చేత్తన్నావు?" అని అడిగా. "ఏందన్నా అంత మాట అన్నావు?" "సేవన్నా, విశ్వాసులన్నా నిజంగా ఇస్తారా అన్నా? 2,50,000 నెలకి నీకిస్తారా అన్నా? ఏందన్నా అట్టన్నావు? ఆ! ఇస్తారన్నా? ఇయకపోతే నా కొడుక్కి 2,50,000 నా కూతురికి 2,70,000 ఫీజు కట్టానన్నా. నా కిందున్న డ్రైవర్‌కి 20,000 ఇంకొక డ్రైవర్‌కి అందరూ ఏం చేస్తారు? సేవన్నా? ఎప్పుడు ప్రార్థన. హల్లెలూయా! అసలు ఆశ్చర్యం వేసింది. మీకు తెలుసు ఆయన ఎవరో కాదు. ఆయన చర్చికొచ్చి అప్పుడప్పుడు వాక్యం చెప్పేవాడు ఒకాయన. జోనా పాస్టర్ పుత్తూరాయన. ఆ! ఎంత కావాలంట ఆయనకి నెలకి? 2,50,000కి తగ్గితే కష్టం అంట. నాకదే బాగా అనిపిస్తుంది. ఏమీ లేకుండా కూర్చొని చేస్తేనే బావుండనిపిస్తుంది ఒక్కోసారి. ఇయన్నీ పెట్టుకున్న ఏమి జనాలు లేరే? ఆలోచించండి షెడ్‌లో. అందుకని అన్నాడు అతిక్రమములు దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని హ్మ్. ఒప్పుకుంటం కాదంట. యేసయ్యా నీకు వందనాలయన నేను పాపం చేసి నన్ను క్షమించంటం మళ్ళీ ఎళ్లి పాపం చేత్తం. మళ్ళీ క్షమిత్తం మళ్ళీ పాపం. నేను ఈ ఒక్కసారే తాగుతాను నేను మళ్ళీ తాగనంటాం మళ్ళీ తాగేత్తం. ఈ ఒక్కసారే తాగుబోతులు ఇద్దరు అనుకుంటున్నారంట. అరేయ్! అక్కడికెళ్ళకూడదనుకుంటాండ్రు. సాయంత్రం అయితే అలా ఎలా లాక్కెళ్ళిపోతుందంట అది.
చర్చి లాగట్లేదా? వాక్యం లాగట్లా, ప్రార్థన లాగట్లా. పాపం ఒకటే. దయచేసి ప్రార్థన చేయాలి. మనం ఏం చెప్పటం కాదు కానీ నాకు అదనిపించింది. నాకు అప్పుడు అటు చెప్తుంటే నేను లాస్ట్ అప్పుడు అనుకున్నా. నేను కూడా ఎవరన్నా కానుకీయకపోతే దశమ భాగం ఇటు అడిగేవాడిని కాదు అప్పుడు. యేసు ప్రభు మీ దగ్గర ఏమైనా ఉన్నాయమ్మా పిల్లలారంటే 5 రొట్టెలు 2 చేపలు ఉండే కదని అడుగుతూ మొదలుపెట్టాం. అడిగేవాడిని కాదు అప్పుడు. నేను మోకరించి ప్రభువా ఎవరైతే దశమ భాగం ఇయలేదో వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇయ్యాలని ప్రార్థన చేస్తే నేను ప్రార్థనలో కూర్చుంటే దశమ భాగం కాళ్ళ దగ్గరికి వచ్చేది. హల్లెలూయా! అర్థమైందా? అటువంటి ప్రార్థన చేయటం పెద్ద కష్టమేం కాదు కానీ కొన్ని సమయం, సందర్భం చాలా అవసరం. ఎందుకంటే అప్పుడు అన్నీ చిన్న చిన్నవే. ఇప్పుడన్నీ పెద్ద పెద్దవే. అర్థమైందా? సమస్యలు పెద్దయి అయిపోతున్నాయి. ప్రార్థన చిన్నదైపోయింది. మన సమస్యలు పెరిగే కొద్దిగా మన ప్రార్థన పెరగాలి. అందుకనే మీకు భారమైనా, కష్టమైనా, మీకు ఇష్టం లేకపోయినా, మీ పిల్లలకు కూడా ఇష్టం లేకపోయినా బలవంతానంగా ఉదయం లేపేది దానికే. ఏం చేస్తాక అందరూ కలిసి ప్రార్థన. హల్లెలూయా! చేయండి. అందుకనే మనం ఈ ప్రార్థనలో కలుసుకోవాలి. ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రార్థన చేయాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని ఇడిచిపెట్టువాడు కనికరము. దేవుడు కనికరిస్తే ఎంతసేపు గుడ్డోడు చూపు వస్తుంది, కుంటోడు నడుస్తాడు, మోగోడు మాట్లాడతాడు, చచ్చిపోయిన లాజరు పరిగెత్తుకుంటా ఒక్క మాటతోనే కదా ఒకే ఒక సింగల్ ఓడు లాజర్ అంటే గుడ్డోడి కళ్ళు ఇన్ని జరిగింది. దేవుడు మనల్ని ఎందుకు ఆపిపెట్టి మధ్యలో బ్రేక్ ఎక్కడ ఇచ్చాం? మనమే ఇచ్చాం బ్రేక్. ఆయనకి గ్యాప్ కూడా మరలా అలా ప్రార్థన చేస్తే ఎందుకు రావు? మరలా అలా మోకాళ్ళు ఇస్తే ఆశీర్వాదం ఎందుకు రాదు? ఆగిపోయిన ఆశీర్వాదాలను రావాలంటే మనం ఏం చేయాలి? మరలా ప్రార్థన మొదలెట్టాలి. హల్లెలూయా! లేకపోతే మన మేలులు, మన ఆశీర్వాదాలు ఏమైనాయంట? ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తా, ప్రార్థన చేసేస్తే. యిర్మీయా గ్రంథం 5:22 గుర్తు వస్తుందని గుర్తు చేస్తున్నాను అంతే. ఉందా? యిర్మీయా గ్రంథం 5:25 మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండా మీ పాపాలు ఏమైపోయినాయంట? అడ్డుపడిపోయినాయి. మనం చేయాల్సిన పాపాలన్నీ చేసేసి యేసయ్యా నీకు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా అంటే ఎట్టా? ఒప్పుకోవాలి, ఇడిచిపెట్టేయాలి అంతే. మనకి అసలు మనకి ఇది వద్దే. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, ఆడు తినొద్దన్నది తింటున్నామా? చెప్పాలమ్మా. తింటే ఏమవుతాం? గోకుడే గోకుడు. ఏమొచ్చింది? ఎలర్జీ వచ్చింది. ఏమైపోయింది? గోకి ఫస్ట్ చుక్క వస్తుంది. ఏమొస్తుంది? చుక్క వస్తుంది. ఆ తర్వాత చెప్పాలి ఏ దాని పని చేస్తే చుక్క చంద్రుడు అయిపోతాడు. చుక్క ఏమైపోతాడు? చుక్క పెద్ద, చంద్రుడు పెద్ద. చూడటానికి చుక్కలే పెద్ద అంట. చదవండి. మళ్ళీ డిగ్రీ ఏమన్నా అడగండి లేకపోతే. హల్లెలూయా! ఆ తర్వాత వదిలిపి ఇంకా అదే కంటిన్యూ చేస్తే ఆకాశం అంత. అర్థమైందా? ఈ భూమి మీద పాపం పెరిగినంత పుణ్యము దయచేసి గుర్తుపెట్టుకోండి. మనం ప్రార్థన చేయలేక కాదు, ఏదో బలహీనత, శరీరం సహకరించుకుండొచ్చు. ఇలాంటిదిగో పెద్ద దెయ్యం నిన్ను వెనకమాల పెట్టుకొని, ఈ దెయ్యాన్ని వెనకమాల పెట్టుకుని తిరుగుతుంటాం. అది పింగ్ మనం. కొంతమంది వాట్సాప్ యాప్ సైలెంట్లో బెటర్ ప్రార్థన చేసేటప్పుడు. అది మోగిందనుకో, హలో వస్తున్నా ప్రార్థనలు ఉన్నాయి, తెలవదా నీకు? ఏమే వస్తున్నా. ఫోన్ అన్న పెట్టి నువ్వన్నా అవతలకి పోరంటే ఎన్నిసార్లు చెప్పేదే. ఇక నాకెందుకు చెప్తావు? ఆమెకు చెప్పు. నీకు ఎవరు చేశారో ఆమెకు చెప్పు. తెలవబడలా ఏడకొచ్చావని. ఇక్కడ దొరుకుతారా నాయన మీరు అందరూ? నాకే దొరుకుతారా స్వామి కదా?
కొంతమందికి ఎట్ట చెప్తారో కూడా అర్థం కాదు. ఒరే బాబు ఇక్కడ తీసారా దుకాణం అంటే అట్ట తీసి అంటే వెళ్ళిపోతుంటాడు. కుక్కలు మురిగిన అర్థం కాదు ఏంటి. అవతల ఉంది ఎవరు పార్టీ. ఉం? మంచి భార్య. వీటి కుక్కలు కరిచేసినా కూడా ఇది పోను మాట్లాడతాడు. ఇదే దరిద్రం. కాబట్టి ఈ దరిద్రం వల్ల చాలా మంది ఏం చేస్తలా ప్రార్థన చేస్తలా. ప్రార్థన చేస్తాం కళ్ళు మూసుకుని లేచిలో పడి ప్రభువా ఒకవేళ మా జనుల కోసం మేము ప్రార్థన చేసే స్థితిలో లేకపోతే మోషే వలె మా పేరు తుడిపేయమన్నాడు. కనుక మేము అట్లా ప్రార్థన చేసేవారుగా మమ్మల్ని మార్చండి. ఎంతమంది ఈ రోజున పాపానికి శాపానికి బానిసలైపోయి నీకు దూరం అయిపోయి రాలేక కొట్టుమిట్లాడుతున్నారో వాళ్ళందరినీ మీరు తప్పించండి. అన్ని చేయాల్సిన పాపాలన్నీ చేసేసి అందరూ చచ్చిపోయిన తర్వాత ఆకాను వలె కాకుండా మొట్టమొదటిగానే ముందుకొచ్చి పాపాలు ఒప్పుకోవడానికి సహాయం చేయండి. సమూయేలు వలె మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడిని అగుదును, శ్రేష్టమైన మార్గాన్ని చూపిస్తే నడవండి అన్నవారిలాగా మేము ఉండటానికి సహాయం. నీ పేరు పెట్టబడిన మేము తగ్గించుకొని ప్రార్థన చేస్తే మా చెడు మార్గాలు విడిచిపెడితే మా దేశాన్ని మమ్మల్ని స్వస్థపరుస్తానన్న దేవా నీకు స్తోత్రం. నాయన హెజ్రా వలె సాష్టాంగపడి ఏడ్చి ప్రార్థన చేయటం నేర్పండి. నాయన నెహెమ్యా వలె నా జనుల కోసం, నా జనులు పాపం చేశారు వారిని క్షమించమని ప్రార్థన చేసే మనస్సు మాకు దయచేయండి. మేము అతిక్రమలు దాచిపెట్టి వర్ధిల్లక అకసాట్లు పాలబోయే కంటే క్రమం తెలుసుకొని క్రమంగా నడుచుకోవటానికి మా మీదకి రావాల్సిన మేళ్ళన్నీ మేము చేసిన అతిక్రమాల వల్ల దుర్నీతి వల్ల పక్కడికి వెళ్ళిపోతున్నాయి. నాకు రాలేదు అనుకున్నాం, ఏదో తప్పు చేసే గుర్తుంటాం. అయినా ఆ పొరపాట్లు ఆ పాపాలు క్షమించి మమ్మల్ని సరైన మార్గం నడిపించి నీ సాక్షిగా వాడుకోమని యేసయ్య పేరిట అడుగుతున్నాము తండ్రి. వందనాలు. ఓకే.